ఇసుక దోపిడీ, ఇసుకాసురుడు అంటే శాండ్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. మనం ఏదో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా మన ఆంధ్రప్రదేశ్లో శాండ్ మ్యాన్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణంగా దోచారు అంటే ఓవరాల్గా ఆ వాల్యూమ్ ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక 40,000 కోట్ల రూపాయల ఓవరాల్ స్కామ్. అందులో శాండ్ మ్యాన్కి ఎంత వెళ్ళింది అనేది యథమితంగా మనం చెప్పలేకపోయినా కనీసం 50% అన్నది వెళ్ళకపోతే ఊరుకోరు అనే అందరి భావన. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఎన్జిటిలో నాగేందర్ అనే ఒక సామాజిక వేత్త మరి గత సంవత్సరంలో పిటిషన్ వేయటం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. మాన్యువల్గా చేయవలసిన చోట, ఎందుకంటే 1 మీటర్ దాటి తవ్వడానికి వీల్లేని క్లియరెన్స్లు ఉన్న దగ్గర కూడా డోలర్లతో, హిటాచీ మిషన్లతో 2 నుంచి 2.2 టన్నుల సింగిల్ బ్లేడ్ తవ్వకం, అటువంటి ఎక్విప్మెంట్స్తో, హెవీ ఎక్విప్మెంట్స్తో చేస్తున్నారని చెప్పి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చిత్తూరు సైడ్ కొన్ని రీచుల్లో ఆ వైలేషన్స్ ముందు అబ్జర్వ్ చేసి 18 కోట్ల రూపాయల పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీకి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్జిటిలో ఆ విచారణ కొనసాగి ఇటువంటి తవ్వకాలు కృష్ణా, గుంటూరులో ఎన్నో చోట్ల జరుగుతున్నాయని చెప్పి వారు మళ్ళీ ఎన్జిటికి వెళ్ళినప్పుడు MOEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఆ మినిస్ట్రీ వారిని ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆ రిపోర్ట్లో భయంకరమైన వాస్తవాలు, అంటే మనం రోజు పాపం ఈనాడు రాస్తున్నారు, జ్యోతిలో రాస్తున్నారు, కానీ సాక్షిలో అవన్నీ తప్పు అని చెప్పి రామోజీని కనపడలేదా ఈ టైపులో ఏదో రాసుకుంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా అంటే నేకెడ్గా నగ్నంగా దొరికేశారు. అంటే నగ్నంగా అంటే వాళ్ళ బట్టలు లేకుండా దొరికారని కాదు అని చెప్పి, అంటే అంత నేకెడ్ ట్రూత్ అన్నట్టు అనమాట. సో ఇప్పుడు ఎన్జిటి MOEF కమిటీని నివేదిక అడిగితే సరే ఈ వెంకటరెడ్డి మేనేజ్ చేయాలని చూశాడు. 16వ తారీఖు ఫిబ్రవరిలో మరి చెన్నై వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆ వివరాలు కూడా ఉన్నాయి మా దగ్గర. అదే వెంకటరెడ్డి అన్నాడు ఏదో వేరే డిపార్ట్మెంట్లో, అసలు మైనింగ్ అనే దానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, ఎవరే సమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచో వచ్చాడు. అతను ఏదో రెడ్డి అని సామాజిక వర్గం ఉందని చెప్పి నానా లుచ్చా పనులు చేయించుకోవడానికి పెట్టుకున్నట్టుగా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ APMDC చైర్మన్ అతనికే ఇచ్చారు, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అతనికే ఇచ్చారు, కేవలం దోచుకోవటానికి అన్నమాట. ఇంకా దారుణంగా ఈ దోపిడీ ఎలా జరుగుతుంది, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఎన్ని రీచుల్లో ఎక్విప్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేసేసారు విత్ గూగుల్ డేటాతో సహా. అంటే ఎంత తవ్వారు అనేది కూడా 1 మీటర్ దాటి, అది కూడా మాన్యువల్గా తప్ప, సెమీ మెకనైజ్డ్ తప్ప చేయకూడదు అని అంటే 5 అడుగులు 6 అడుగులు కూడా తవ్వేసిన ఆ మొత్తం ఆ శాటిలైట్ డీటెయిల్స్ అన్నీ, ఆ గూగుల్ డీటెయిల్స్ అన్నింటితోనూ మరి వాళ్ళు రిపోర్ట్ తయారు చేసేటప్పటికి మరి ఎన్జిటి అవాక్కై, మరి గతంలో మనం పెనాల్టీ వేసాము, ఆ పెనాల్టీనేమో అది ఇంకా ఆ మ్యాటర్ పెనాల్టీ వేవ్ చేస్తూ ఉన్న మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది. ఈలోపు ఈ మిగిలిన రీచుల్లో కూడా మరి ఇంత అరాచకం జరిగింది కాబట్టి MOEFని మీరే సుప్రీంకోర్టులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇది చాలా
దారుణమైన స్కామ్. కలెక్టర్స్ని కూడా రిపోర్ట్ ఇమ్మని అడిగితే ఈ 26 జిల్లాల్లో, బహుశా ఐ థింక్ 21 జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ ఉన్నట్టుగా ఉంది. మరి అందరు కలెక్టర్లో వచ్చిన రిపోర్టు ఒకే రకంగా, అంటే ఏ లైన్ ఇదివరకు నా మీద జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించరా అని చెప్పి 6వ క్లాస్ చదువుకున్న మంత్రికి చెప్తే 6వ క్లాస్ అన్నింటిలోనూ సేమ్ ఒకటే కంప్లైంట్ అనమాట. డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ వ్యక్తులు కంప్లైంట్ ఒకటే. దాన్ని బట్టి అర్థమైపోయింది ఇదంతా ఫేక్ నా కొడుకులు. సో సరే, మేము కొట్టుకు ఇస్తే తీసుకున్నాం అనుకున్నది వేరే విషయం. అలాగే ఇక్కడ ఈ కలెక్టర్లో కూడా ఒకే రకంగా రాసినట్టుగా అక్కడ ఉంటే దే హావ్ స్పెసిఫికల్లీ అబ్జర్వ్. ఇది నా దగ్గర నేనేమి ఆధారాలు లేకుండా మాట్లాడతాను. ఇది ఎన్జిటి ఇచ్చిన ఆర్డరు. ఇప్పుడు 22వ తారీఖు అనగా 22 21 ఇవాళ 23 21వ తారీఖు ఎన్జిటి చెన్నై ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా నేను ఏమీ మాట్లాడను. సో ఇందులో చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. ఆ కలెక్టర్ కూడా, అందరు కలెక్టర్లు ఒకటే రిపోర్ట్ ఎందుకు ఇస్తారండి? ఐడెంటికల్ పదజాలం ఎలా వాడతారు అంటే, ఆ కలెక్టర్ డిక్టేషన్ ఇస్తాడు, అస్టేనో టైప్ చేస్తుంది. అంటే అందరూ ఒకటే ఇచ్చారంటే తాడేపల్లి ఆఫీస్ నుంచి ఒక డిక్టేషన్ వస్తే ఇలా పంపించమంటే పంపించారా, లేదు అందరి కలెక్టర్ల దగ్గర లెటర్లు తీసుకుని మరి వీళ్ళే మార్చి పంపేశారా? ఎన్జిటి వెబ్సైట్లో ఈ లెటర్లు ఇంకా పెట్టలా. గవర్నమెంట్ వెబ్సైట్లో ఎలాగో పెట్టరనుకోండి, బట్ ఎన్జిటి వెబ్సైట్లో మరి పిటిషన్ దారుడైన నాగేందర్కి ఇవ్వాలి. మరి వారిని కూడా నేను ట్రై చేస్తాను, మరి వారి దగ్గర ఉందా, వారికి ఇచ్చారా అని. బట్ స్పెసిఫిక్గా ఆయన కామెంట్ చేశారు అన్నీ ఒకే రకంగా ఉన్నాయని. అన్నీ ఒకే రకంగా ఉంటే ఈ కలెక్టర్లు అందరినీ బర్తరఫ్ చేయాలి. బట్ నాకున్న సమాచారం మేరకు ఒక జిల్లా కలెక్టర్ పేరు చెప్తే తాడేపల్లి ప్రజలు అని ఏడుస్తుంది కాబట్టి, ఒక జిల్లా కలెక్టర్ నా కోర్టు ద్వారా తెలిసింది, అంటే కోర్టులో లాయర్ల ద్వారా తెలిసింది. నేను ఇచ్చిన రిపోర్ట్లో బుల్డోజర్ ఫోటోలు పెట్టాను, తవకు నిజమని పెట్టాను. మరి అక్కడేమో అసలు ఎక్కడ తవకు చిచ్చి అన్నట్టుగా రిపోర్టులు ఉన్నాయి. మరి ఇది ఎలా సాధ్యం అంటే, మా సంతకాలు ఫోర్జరీ చేశారా, లేదు మేము చెప్పినట్టుగా గవర్నమెంటే మరి ఏదన్నా లెటర్లో మార్చిందా, అసలు ఇది ఒక స్కామ్ లాగా ఉందని చెప్పి మరి ఈ 21 జిల్లాల్లో ఒక కలెక్టర్ గారు అయితే మాట్లాడినట్టుగా నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. మరి అలాంటి చాలా మంది కలెక్టర్లు కూడా నిజం చెప్పి ఉండొచ్చు. మరి ఆ నిజం చెప్పిన దాన్ని వీళ్ళు మార్చేసి ఉండొచ్చు. అది ఎన్జిటిలో మరి ఆ కలెక్టర్ ఫైల్ చేసింది చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదేమైనా 21 మంది అబ్జర్వేషన్ కూడా నేను ట్రై టు రీడ్. అందరూ ఒకే రకంగా ఇలాగ పెట్టారు అనేది ఓకే. మరి 8 పేజీలు ఉందో అది ఎక్కడ ఉందో సరే ట్రై టు ఐడెంటిఫై. సో అందరు కలెక్టర్లో ఒకే రకంగా ఒకే లైన్ తోటి రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇది బీభత్సమైన స్కామ్గా దీన్ని గుర్తించి మరి ఆ సంబంధిత వెంకటరెడ్డి అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, అసలు జైల్లో కూడా వేయాలి అతన్ని. ఈ డిజర్వ్స్ ద పనిష్మెంట్. an undeserving fellow who is in the post just because of 2 letters at the end. అన్నప్పుడు ఇంత దారుణంగా కామెంట్ చేసిన తర్వాత కూడా మరి అతను ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి వెంకటరెడ్డిని మార్చడం వేరే విషయం. కానీ వీ హ్యావ్ టు డిమాండ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలి. ఇందులోనే ఇక్కడే కాకుండా ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే కాకుండా ఆ కోనసీమ ప్రాంతంలో, గోదావరి ధవళేశ్వరం ప్రాంతంలో కూడా మరి చాలా వైలేషన్ జరిగినట్టుగా, అక్కడ కూడా ఎక్విప్మెంట్ ఉన్నట్టుగా ఉంది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అసలు 2023 నవంబర్ నుంచి అసలు తవ్వకాలే మేము తవ్వట్లేదని చెప్పి కూడా వీళ్ళు రాసి ఇవ్వటం చాలా దారుణం.
మరి ఏంటి ఇసుక అమ్ముతున్నారా అంటే అప్పుడప్పుడు తవ్వేసి అమ్ముతున్నారట. ఎక్కడ డిజిటల్ వే బిల్స్ చూపెడతలా, అంతా మాన్యువల్ గా చూపెట్టుకున్నారు. అక్కడ సీసీ కెమెరాస్ పెట్టలేదు. ఇవన్నీ మ్యాండేటరీ అని చెప్పి MOFCC వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అక్కడ కెమెరాలు లేవు. ఆ ప్రాంతంలో, మైనింగ్ ప్రాంతంలో కెమెరాలు లేవు, డిజిటల్ పాసులు లేవు, ఏమీ లేకుండా పూర్తిగా మ్యానిపులేట్